14 డేస్ సీజ్ ఫైర్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోమని చెప్పి నిన్న మార్నింగే కదా యుఎస్ అండ్ ఇరాన్ అనౌన్స్ చేశాయి. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో కూడా పాజిటివ్ మూమెంట్ చూసాం. క్రూడ్ ప్రైసులు తగ్గాయి. కానీ జస్ట్ ఆ అనౌన్స్మెంట్ వచ్చిన 24 అవర్స్ తిరిగే లోపే మళ్ళీ తిరిగి రెండు కంట్రీస్ దగ్గర నుంచి అగ్రెసివ్ రియాక్షన్స్ అయితే కనపడుతున్నాయి. అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ని కూడా ఇరాన్ క్లోజ్ చేసేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి వలన ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో అయితే ప్రెషర్ కనపడింది కదా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సినారియో మార్కెట్ ని ఏ విధంగా ఇంపాక్ట్ చేయొచ్చు అండ్ ఏం జరుగుతుంది వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా రష్యా ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ కి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇస్తుంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 931 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,631 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 222 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,775 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.58% కరెక్ట్ అయింది. 14 రోజుల సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ 24 గంటలు కూడా కరెక్ట్గా లేదు. సో 24 అవర్స్ తిరిగే లోపే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన టెన్షన్స్ అయితే మొదలయ్యాయి. యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్యన సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కొన్ని కండిషన్స్ యుఎస్ పెట్టినట్లయితే కొన్ని కండిషన్స్ ఇరాన్ అయితే పెట్టింది కదా. సో ఇరాన్ పెట్టినటువంటి ఈ కండిషన్స్లోని ఒక కండిషన్ చాలా టఫ్ కండిషన్. దాని గురించి నిన్న వీడియోలో కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అదే లెబనాన్ ఉంది కదా. ఈ లెబనాన్ పైన కూడా అటాక్స్ జరగకూడదు, ఆ అటాక్స్ అన్ని ఆపేయాలని చెప్పి వీళ్ళు సీజ్ ఫైర్లో భాగంగా కండిషన్ పెట్టారు. కానీ ఆ కండిషన్ వీళ్ళు పెట్టిన తర్వాత ఇజ్రాయెల్ ఇంకా స్ట్రాంగ్గా లెబనాన్ అయితే అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఈవెన్ యుఎస్ కూడా ఏం చెప్తుందంటే ఈ సీజ్ ఫైర్ రిలేటెడ్గా ఏవైతే కండిషన్స్ అనుకున్నామో దానిలోని లెబనాన్ గురించి మేము అసలు మాట్లాడలేదని చెప్పి యుఎస్ చెప్తున్నట్లయితే ఇరాన్ ఏం చెప్తుందంటే మేము పెట్టినటువంటి 10 కండిషన్స్ లోని లెబనాన్ కూడా ఉన్నది, లెబనాన్ పైన వెంటనే దాడులు ఆపాలని చెప్పి నిన్నే ఇరాన్, యాక్చువల్లీ మన మార్కెట్ వీడియోలో కూడా ఆ ఇమేజ్ మీకు డిస్ప్లే చేశాను. నిన్నే ఇరాన్ అయితే వార్నింగ్ ఇచ్చింది. బట్ ఆ వార్నింగ్ ఇచ్చినా కూడా అసలు లెబనాన్ పైన అటాక్స్ ఆగకపోవడంతో ఇరాన్ ఏమంటుందంటే చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నారు యుఎస్ కావచ్చు అండ్ ఇజ్రాయెల్ కావచ్చు. వీళ్ళు చెప్పిందోటి చేస్తుందోటి, అసలు వారే ఆపాలనుకోలేనప్పుడు ఈ సీజ్ ఫైర్లు ఇవన్నీ ఎందుకు? ఈ సీజ్ ఫైర్ అని చెప్పి అనౌన్స్ చేసి తిరిగి దాడులు కొనసాగిస్తున్నట్లయితే దీన్ని కంప్లీట్గా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వైలేట్ చేస్తున్నట్లే. సో వీళ్ళు ఇలా చేస్తున్నందుకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని తిరిగి మేమైతే క్లోజ్ చేసేస్తామని చెప్పి ఇరాన్ అయితే వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇవ్వడమే కాదు, తిరిగి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఇరాన్ అయితే క్లోజ్ చేసేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో భాగంగా ఇక్కడ నుంచి షిప్స్ అన్ని కూడా ఫ్రీగా పాస్ అవ్వచ్చు అనుకున్నారు కదా. కానీ ఇప్పుడు ఫ్రీగా పాస్ అవ్వకుండా చేస్తామని ఇరాన్ చెప్తుంటే దాని తర్వాత ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఎస్ ఇప్పుడు మేము సీజ్ ఫైర్ అయితే అనౌన్స్ చేసాం, కానీ ఈ సీజ్ ఫైర్ అయ్యేలోపు ఇరాన్ గనక మాతో ఒప్పందానికి తిరిగి రాకపోతే తిరిగి ఇరాన్ని స్ట్రాంగ్ గా అటాక్ చేస్తాం, మేము అసలు వదిలేటువంటి ప్రసక్తే లేదు. సో అందుకనే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కావచ్చు, ఇరాన్ కి దగ్గరలోని యుఎస్ కి చెందినటువంటి మిలిటరీ, నేవీ అండ్ ఆర్మీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగే కంటిన్యూ అవుతాయి అంటిల్ అండ్ అన్లెస్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ అవి తయారు చేయమని ఒప్పుకోవడంతో పాటు యుఎస్ పెట్టిన కండిషన్స్ అన్నిటికీ కూడా ఒప్పుకోవాలి. అవి ఒప్పుకుని డీల్ అయిన తర్వాతే యుఎస్ కి చెందినటువంటి ఫోర్సెస్ తిరిగి వెనక్కి వస్తాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఇలా మళ్ళీ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వస్తుండడంతో ఈ వార్ ఇప్పుడే ముగియకపోవచ్చు అని చెప్పి మార్కెట్ లో తిరిగి కన్సర్న్స్ మొదలయ్యాయి. ఆ కన్సర్న్స్ తోనే మళ్ళీ క్రూడ్ ప్రైసులు పెరిగాయి. ఒక పక్క క్రూడ్ ప్రైసులు పెరిగినట్లయితే ఒక పక్క ఈక్విటీ మార్కెట్స్ లో ప్రెషర్ కనబడుతుంది. ఈవెన్ నిన్న పెరిగినటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఈ రోజు సెషన్ లోని ప్రెషర్ కి గురయ్యాయి. యాక్చువల్లీ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత త్వరలోని వీళ్ళ మధ్యన డిస్కషన్స్ జరగచ్చు. ఈ డిస్కషన్స్ జరిగి వార్ ఎండ్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో హోప్స్ బిల్డ్ అయితే నో సీజ్ ఫైర్ రిలేటెడ్ గా 3 కంట్రీస్ కూడా అసలు అంటే ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో కండిషన్స్ ని ఫాలో అవ్వట్లేనట్టుగా క్లియర్ గా కనబడుతుంది. సో ఈ టెన్షన్స్ కనుక మళ్ళీ పెరిగినట్లయితే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ నుంచి క్రూడ్ కావచ్చు, గ్యాస్ సప్లైస్ కావచ్చు ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండడంతో మార్కెట్ లో కన్సర్న్స్ అయితే కనపడుతున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో ప్రీవియస్ అంటే లాస్ట్ 2 days బిఫోర్ వార్ కండిషన్ ఎలా ఉందో అటువంటి కండిషన్ మరీ లేదు. కానీ ఈ సీజ్ ఫైర్ వైలేషన్ జరగడంతో ఆబ్వియస్లీ మళ్ళీ మనకి టెన్షన్ మొదలవుతుంది కదా. సో ఆ టెన్షన్స్ తోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో అయితే ప్రెషర్ కనపడింది. ఈ ఫ్రైడే నుంచి యాక్చువల్లీ పాకిస్తాన్ లోని ఈ బోత్ కంట్రీస్ మధ్యన డిస్కషన్స్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో రేపు 2 కంట్రీస్ మధ్యన ఒకవేళ నెగోషియేషన్స్ గనక మొదలయ్యాయి అనుకోండి, దెన్ కొంత కూల్ ఆఫ్ అవుతుంది మార్కెట్. అలా కాకుండా రేపు నెగోషియేషన్స్ కి ఇరాన్ గనక రాకపోయినట్లయితే తిరిగి మళ్ళీ ఒకళ్ళపైన ఒకళ్ళు దాడి చేసుకునేటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉన్నది. సో ఏం జరుగుతుంది అన్నది మనకి రేపు తెలిసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇరాన్ సైడ్ నుంచి అంటే ఇరాన్ మీడియా ఏం క్లెయిమ్ చేస్తుందంటే పాకిస్తాన్ ఇద్దరికి కూడా అగ్రిమెంట్స్ పంపించింది కదా యుఎస్
కి కావచ్చు అండ్ ఇరాన్ కి కావచ్చు. సో యుఎస్ కి పంపినటువంటి అగ్రిమెంట్ లో కండిషన్స్ డిఫరెంట్ గా పెట్టి ఇరాన్ కి పంపిన అగ్రిమెంట్ లో డిఫరెంట్ కండిషన్స్ పెట్టారని చెప్పేసి ఇరాన్ మీడియా అయితే క్లెయిమ్ చేస్తుంది. అంటే పాకిస్తాన్ మధ్యలోని ఈ వార్ ఆగాలని చెప్పి ఏదో సంథింగ్ లైక్ అలా ఏమైనా చేశారేమో అని చెప్పి న్యూస్ కూడా తిరుగుతుంది. బట్ ఏదైనా సరే రేపటి నుంచి నెగోషియేషన్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు కదా. సో రేపు స్టార్ట్ అయ్యేటువంటి ఈ నెగోషియేషన్స్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నెగోషియేషన్స్ పాజిటివ్ గా ముందుకు వెళ్ళినట్లయితే ఓకే, బట్ ఆ కండిషన్స్ యుఎస్ పెట్టినటువంటి కండిషన్స్ కొన్నిటికి ఇరాన్ ఒప్పుకోకపోవచ్చు అండ్ ఇరాన్ పెట్టిన కండిషన్స్ కి కొన్ని యుఎస్ ఒప్పుకోకపోవచ్చు. సో వీటిలోని బోత్ కంట్రీస్ ఏమైనా కాంప్రమైజ్ అవుతాయా అన్నది మనం చూడాలి. ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి డీల్ గనక అయితే ఓకే, డీల్ గనక అవ్వకపోతే తిరిగి అటాక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్ లోని అన్సర్టనిటీ అన్నది కొన్నాళ్ళు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి వార్తోని గ్యాస్ సప్లైస్ అయితే భయంకరంగా తగ్గిపోయాయి కదా. సో ఈ గ్యాస్ సప్లైస్ అన్నవి తగ్గడంతో ఏషియన్ కంట్రీస్ అన్ని ఓవరాల్ గా స్ట్రగుల్ అవుతున్నాయి. ఇండియా కావచ్చు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంకా అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతున్నాయి కదా. సో దీంతో ఇప్పుడు రష్యా ఏం చెప్తుందంటే ఈ రష్యా పైన యుఎస్ ప్రీవియస్ గా కొన్ని వీళ్ళ యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ యూనిట్స్ పైన అయితే శాంక్షన్స్ విధించింది. ఆ శాంక్షన్ యూనిట్స్ నుంచి అక్కడి నుంచి కూడా చాలా మంది ఎల్ఎన్జీ సప్లైస్ అయితే తీసుకోవట్లేదు. దాంతో రష్యా దగ్గర రిజర్వ్స్ బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు రష్యా ఏం చెప్తుందంటే ఈ ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా యుఎస్ శాంక్షన్స్ విధించినటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి గ్యాస్ సప్లై అంటే ఎల్ఎన్జీ సప్లై కనుక తీసుకున్నట్లయితే దాన్ని 40% డిస్కౌంట్ లో ఆఫర్ చేస్తామని చెప్పి రష్యా ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఆఫర్ ఇచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. రష్యా నుంచి ఏషియన్ కంట్రీస్ డైరెక్ట్ గా కొనుక్కున్నట్లయితే యుఎస్ హర్ట్ అవుతుంది అండ్ యుఎస్ తిరిగి మళ్ళీ దాని రిలేటెడ్ గా ఏవో ఒక టెన్షన్స్ అయితే క్రియేట్ చేస్తుంది కదా ఈ కంట్రీస్ కి. దాంతో ఇప్పుడు రష్యా ఏం చెప్తుందంటే మా దగ్గర నుంచి మీరు కొనుక్కున్నా కూడా వీటిని డైరెక్ట్ గా రష్యా నుంచి సప్లై చేయకుండా వేరే అదర్ కంట్రీస్ నుంచి సప్లైస్ వచ్చేలాగా రష్యా అయితే స్టెప్స్ తీసుకుంటా అన్నట్టుగా వీళ్ళకి ఆఫర్ ఇచ్చిందని చెప్పి కొంతమంది మీడియా ప్లాట్ఫామ్స్ తో షేర్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నిజంగా రష్యా ఈ ఆఫర్ ఇచ్చిందా? ఒకవేళ రష్యా ఈ ఆఫర్ ఇచ్చినట్లయితే ఏషియన్ కంట్రీస్ ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తాయా లేదా అన్నది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ క్రైసిస్ లో ప్రతి ఒక్కరికి గ్యాస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో గ్యాస్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఒకవేళ తీసుకున్నారనుకోండి యుఎస్ శాంక్షన్స్ విధించినటువంటి ప్లాంట్స్ దగ్గర నుంచి తిరిగి ఈ కంట్రీస్ పైన యుఎస్ టారిఫ్స్ వేస్తాం ఇది అదే అంటది కదా. సో దాంతో ఇప్పుడు ఈ గ్యాస్ తీసుకుంటారా లేదా అన్నది మనకు తెలియదు. బట్ యుఎస్ మరికొంత అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తోని రష్యా మీద విధించినటువంటి శాంక్షన్స్ ని కొంత ఈజ్ చేసినట్లయితే మాత్రం రష్యా నుంచి గ్యాస్ సప్లైస్ క్లియర్ గా అన్ని కంట్రీస్ కి జరుగుతాయి. కాబట్టి కొంతవరకు అది ప్రతి ఒక్క కంట్రీకి బిగ్ రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఇక్కడ యుఎస్ దీని విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని సప్లై చేసేటువంటి స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు సెషన్ లో మార్కెట్ చాలా నెగిటివ్ గా రియాక్ట్ అయినా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. ఆ పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ నోవమా వాళ్ళు ఏం చెప్తున్నారంటే డేటా సెంటర్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ ఏదైతే క్రియేట్ అవుతున్నదో ఈ ఆపర్చునిటీని చాలా కరెక్ట్ గా ప్లే చేస్తుంది. దీనివల్ల చాలా బిగ్ బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ ఓవరాల్ గా వీళ్ళ టార్గెట్ ప్రైస్ అయితే పెంచారు. దాంతో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దాని కాన్సెప్ట్ పక్కన పెడితే యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే ప్రీవియస్ గా కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు ఈ డేటా సెంటర్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ సెగ్మెంట్ లోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ రిలేటెడ్ గా 5% వరకు డిమాండ్ కనపడుతున్నట్లయితే అది ఫైనాన్షియల్ 27 కి 15 to 20% అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఫ్యూచర్ లో అది ఇంకా పెరగచ్చు. సో అలా పెరిగినట్లయితే దానివల్ల మేజర్లీ బిగ్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దట్టు గ్లోబల్లీ ఈ డేటా సెంటర్ థీమ్ లోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అవి సప్లై చేసేటువంటి అదర్ స్టాక్స్ చూసారనుకోండి, గ్లోబల్లీ లిస్ట్ అయినటువంటి ఆ స్టాక్స్ అన్ని కూడా భయంకరంగా ర్యాలీ అయ్యాయి. బట్ విషయంకి వచ్చేసరికి చాలా కాలం నుంచి ర్యాలీ అవ్వక ఉండిపోవడంతో రీసెంట్ గా స్టాక్ కూడా బాగానే పెరిగింది. కానీ ఈ ఆపర్చునిటీ అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ కూడా కాదు, ఈ డేటా సెంటర్ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో ఇది లాంగ్ టర్మ్ లో ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లోని ఇది బిగ్ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ 2 సెషన్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టీల్ ట్యూబ్స్ అండ్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే జేటీఎల్ ఇండస్ట్రీ స్టాక్ ఉంది కదా, ఈ స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతుంది. ఈవెన్ ఈ రోజు సెషన్ లో కూడా మార్కెట్ నెగిటివ్ లో ఉన్న కూడా స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంట్ అయితే కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే నిన్న బ్లాక్ డీల్ లోని సునీల్ సింగానియా గారికి చెందినటువంటి అబాకస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ జేటీఎల్ ఇండస్ట్రీస్ లో 2.5% స్టేక్ అయితే అక్వైర్ చేయడం జరిగింది. సో జేటీఎల్ ఇండస్ట్రీస్ లోని అబాకస్ వాళ్ళు ఈ స్టేక్ అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కూడా స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సో సోషల్ మీడియాలో చూసినట్లయితే ఈయన అక్వైర్ చేశారు, దాంతో స్టాక్ పెరిగిపోతుంది అనేది చెప్పి న్యూస్ అయితే తిరుగుతుంది. బట్ కాకపోతే మనం ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు అసలు వేరే వాళ్ళు అసలు ఆ స్టాక్ ని ఎందుకు బై చేశారన్న థీసిస్ మనకు తెలియదు కదా. వాళ్ళు ఎందుకు బై చేశారన్నది మనకు అర్థం కాకుండా ఎవరో ఫేమస్ పర్సన్ కొన్నారని చెప్పి అటువంటి స్టాక్స్ మనం కొనేసాం అనుకోండి, వాళ్ళు
ఎగ్జిట్ అయినప్పుడు మనకి చెప్పరు కాబట్టి మనకి ఆ కన్విక్షన్ ఉండదు కదా, కంపెనీ రిలేటెడ్గా కన్విక్షన్ ఉండకపోవడంతో మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇది సునీల్ సంఘానియా గారనే కాదు, ఎవరు ఎక్వైర్ చేశారన్నా లేదా ఎవరు మాట్లాడారన్నా, ఇంక్లూడింగ్ మేమైనా సరే ఏదైనా కంపెనీ గురించి మాట్లాడినా కూడా మీరు మళ్ళీ ఆ కంపెనీ రిలేటెడ్గా డీటెయిల్గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. వర్క్ చేసి ఆ కంపెనీ రిలేటెడ్గా మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా అర్థం అయిన తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ అన్నది తీసుకోవడం ఇంపార్టెంట్. లేదా మీకు కన్విక్షన్ లేక ఒకవేళ స్టాక్ కరెక్ట్ అయింది అనుకున్న ఆ టైంలో ఎందుకు కరెక్ట్ అవుతుందో అర్థం కాదు, అండ్ ఒక్కోసారి నష్టాల్లో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అలా ఎవరో ఇన్వెస్ట్ చేశారు కదా అని చెప్పి కంగారు పడి మాత్రం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ మాత్రం తీసుకోకండి. నెక్స్ట్, తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలోని ట్రాఫిక్ వైలేషన్స్ కి పాల్పడే వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే త్వరలోనే ట్రాఫిక్ చలాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ చలాన్స్ అయితే పెంచడానికి తెలంగాణ గవర్నమెంట్ చూస్తుందని, ఓవర్ స్పీడింగ్ ఒకవేళ ఫస్ట్ టైం చేసినట్లయితే 2000 రూపీస్ పెనాల్టీ వేస్తే సెకండ్ టైం నుంచి 20,000 పెనాల్టీ అయితే వేయబోతున్నట్లుగా, అండ్ సిగ్నల్ జంపింగ్ కూడా పెనాల్టీస్ ఎంత వేయబోతున్నారు అన్నది మీరు ఇక్కడ చూడాలి. అండ్ హెల్మెట్ పెట్టుకోకపోతే ఫస్ట్ టైం 100 రూపీస్ పెనాల్టీ వేస్తే సెకండ్ టైం నుంచి హెల్మెట్ పెట్టుకోకుండా కనపడితే 1000 రూపీస్ పెనాల్టీ విధించడానికి గవర్నమెంట్ అయితే రెడీ అవుతుంది. దీంతో పాటుగా ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోరో వాళ్ళకి 3 months డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయాలని కూడా చూస్తున్నదని, ఒకవేళ అంబులెన్స్ కి గానీ ఎవరైనా దారి ఇవ్వకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం అయితే 1000 రూపీస్, సెకండ్ టైం అయితే 10,000 రూపీస్ పెనాల్టీ వేయాలని చూస్తున్నట్టుగా. దీంతో పాటు మైనర్స్ కి వెహికల్ నడపడానికి ఇస్తుంటారు కదా, ఒకవేళ మైనర్స్ కి గనక అలా వెహికల్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్ కి 25,000 పెనాల్టీ వేయడమే కాకుండా 3 years జైలు శిక్ష కూడా అనుభవించేలాగా, అంటే ఓనర్ కి 3 years జైలు శిక్ష వేయాలని చెప్పి గవర్నమెంట్ చూస్తున్నట్టుగా, అండ్ ఈ రూల్స్ త్వరలోనే తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ట్రాఫిక్ వైలేషన్స్ విషయంలోని గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాంగ్ రూట్స్ లో వచ్చే వాళ్ళు కావచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వకుండా వెహికల్స్ నడుపుతున్న వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుండడంతో గవర్నమెంట్స్ అయితే ఇటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. నెక్స్ట్, ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ నిన్న స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు April 7th రోజున వీళ్ళు కొత్తగా డెవలప్ చేసినటువంటి లిథియం అయాన్ ఫాస్ఫేట్ సెల్ ఏదైతే ఉన్నదో అదైతే రెడీ అయిపోయిందని, అండ్ నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఓలా ప్రొడక్ట్స్ లోకి ఇది ఎంటర్ అవుతున్నట్టుగా, దీని ద్వారా ఓవరాల్ గా ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్, మొబిలిటీ సొల్యూషన్స్ లోని కాస్ట్ ఎఫిషియన్సీని ఇది తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేసింది. యాక్చువల్లీ వీళ్ళు డెవలప్ చేస్తున్న ఈ లిథియం అయాన్ ఫాస్ఫేట్ సెల్ రిలేటెడ్ గా వీళ్ళు చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయి నెక్స్ట్ క్వార్టర్ నుంచి వీళ్ళు ఈ ప్రొడక్ట్ ని యాడ్ చేస్తున్నారంటే నెక్స్ట్ క్వార్టర్ నుంచి వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలోని ఈ ప్రొడక్ట్ యాడ్ అవడం ద్వారా వీళ్ళకి అడిషనల్ గా సేల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడంతోనే స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. బట్ మార్కెట్ లో దీని రిలేటెడ్ గా మనకి డిమాండ్ ఎలా కనపడుతుంది అన్నది చూడాల్సి ఉన్నది. నెక్స్ట్, ఫెర్టిలైజర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతుంది. నిన్న మన క్యాబినెట్ న్యూట్రియంట్ బేస్డ్ ఫెర్టిలైజర్ సబ్సిడీని 41,534 crores గా అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ సబ్సిడీని గవర్నమెంట్ పెంచడం మనకి ఫెర్టిలైజర్ కంపెనీస్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. దట్టు ఇప్పుడు వెస్ట్ ఏషియా క్రైసిస్ వలన ఫెర్టిలైజర్ కంపెనీస్ అయితే కొంత ఇంపాక్ట్ అవుతున్నాయి కదా. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ సబ్సిడీతోని వీళ్ళపైన ఆ ఇంపాక్ట్ తగ్గేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ అయితే మోస్ట్ ఆఫ్ ది ఫెర్టిలైజర్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్, అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళు కొత్తగా తయారు చేసినటువంటి లింపెట్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క బ్లాస్ట్ ట్రయల్స్ ని వీళ్ళు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఇది నేవల్ డిఫెన్స్ కోసం అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది. అండ్ దీన్ని సక్సెస్ఫుల్లీ డెవలప్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ కంపెనీ వీళ్ళదే అని, దీని ద్వారా అండర్ వాటర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ లోని కంపెనీ యొక్క పొజిషన్ ఫర్దర్ గా కూడా స్ట్రెంథన్ చేసుకోబోతున్నట్లుగా అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు అయితే షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా తయారు చేసిన ఈ లింపెట్ మైన్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ గనక రావడం స్టార్ట్ అయినట్లయితే అది అపోలో మైక్రో సిస్టమ్స్ కి పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అంతా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, విప్రో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ April 15th and 16th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా విప్రో వాళ్ళు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా April 15-16 టైంలోనే వీళ్ళ Q4 రిజల్ట్స్ కూడా విప్రో అయితే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళు బైబ్యాక్ రిలేటెడ్ గా అనౌన్స్ చేస్తా అంటున్నారు కాబట్టి ఏ ప్రైస్ లోని వీళ్ళు బైబ్యాక్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్, BEML వాళ్ళు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతో కలిపి జాయింట్ గా ఇండియా అండ్ అబ్రాడ్ లోని రైల్ అండ్ మెట్రో ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ నిన్న MOU సైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే వరల్డ్ వైడ్ రైల్ అండ్ మెట్రో ప్రాజెక్ట్స్ ఎక్స్పాన్షన్ అయితే బాగానే జరుగుతున్నది కదా. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ వేరే సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు కొత్తగా 2518 crores వర్త్ కాంట్రాక్ట్స్ ని విన్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలోని సివిల్ బిజినెస్ లోని లార్జెస్ట్ ఎవర్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఆర్డర్ అయితే వీళ్ళు విన్ అయ్యామని, అండ్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ లో కూడా వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి ఆర్డర్ వచ్చినట్లుగా, దీంతో పాటుగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోను, కేబుల్ అండ్ కండక్టర్స్ బిజినెస్ లో కూడా వీళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది. కాబట్టి ఇది కేసీ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ గవర్నమెంట్ కి చెందినటువంటి నర్మదా వాటర్ రిసోర్సెస్, వాటర్ సప్లై అండ్ కల్పసార్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 268 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లోని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మామా ఎర్త్ బ్రాండ్ నేమ్ తోని బ్యూటీ ప్రొడక్ట్స్ సెల్ చేసేటువంటి హొనాసా కన్స్యూమర్ వాళ్ళు వాళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ Q4 లోని వీళ్ళు లేట్ 20s లోని గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా, అండ్ అలాగే వీళ్ళ మామా ఎర్త్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఈ బ్రాండ్ కూడా ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ అయితే డెలివర్ చేసిందని, అండ్ వీళ్ళ యంగర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మంచి గ్రోత్ మూమెంటం కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ అప్డేట్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో హొనాసా కన్స్యూమర్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు టీసీఎస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ క్వార్టర్ లోని ఐటీ కంపెనీస్ మన రూపీ ఏదైతే వీక్ అయిందో లాస్ట్ క్వార్టర్ లోని కంప్లీట్ గా, దాని వలన వీళ్ళకి ఆ బెనిఫిట్ అయితే దొరుకుతుంది. వీళ్ళకి వచ్చేటువంటి పేమెంట్స్ మొత్తం డాలర్స్ లో ఉంటాయి కదా, వీళ్ళు సర్వీసెస్ ఎక్కువగా యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల, సో ఆ డాలర్ టు రూపీ కన్వర్షన్ లోని వీళ్ళకి ఆ బెనిఫిట్ దొరుకుతుందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అదైతే క్లియర్ గా కనపడుతుంది. ఓవరాల్ గా ఐఎన్ఆర్ టర్మ్స్ లో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ బాటమ్ లైన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అదే కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో మనం కంపేర్ చేసాం అనుకోండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని జస్ట్ 1.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ Q4 లోని వీళ్ళు టోటల్ గా $12 billion వర్త్ డీల్స్ అయితే విన్నారు. దీనిలోని 3 మెగా డీల్స్ అయితే ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. కమింగ్ టు ఏఏ రెవెన్యూస్, Q4 లోని వీళ్ళ యాన్యువలైజ్డ్ ఏఏ రెవెన్యూస్ $2.3 billion అయితే క్రాస్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ $100 million క్లయింట్ కౌంట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 2% అయితే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ $50 million క్లయింట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు డీసెంట్ క్లయింట్ ఎడిషన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టీసీఎస్ వాళ్ళ బోర్డ్ ₹31 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోని నెంబర్స్ చూడడానికి డీసెంట్ గానే ఉన్నాయి. కాకపోతే ఈ రోజు ఈవినింగ్ 7 o'clock కి వీళ్ళ మేనేజ్మెంట్ ఎర్నింగ్స్ కాల్ అయితే కండక్ట్ చేస్తుంది. ఈ ఎర్నింగ్స్ కాల్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 27 రిలేటెడ్ గా ఎటువంటి గైడెన్స్ ఇస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని స్టేబుల్ గ్రోత్ డెలివర్ చేస్తామని కానీ, లేదా డీసెంట్ లేదా మంచి గ్రోత్ డెలివర్ చేస్తామని మేనేజ్మెంట్ చెప్పినట్లయితే ఓకే. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తోని ఫైనాన్షియల్ ఇయర్ 27 లో ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టుగా మేనేజ్మెంట్ దగ్గర నుంచి వీక్ గైడెన్స్ వచ్చింది అనుకోండి, రేపు స్టాక్ లో మనం ప్రెషర్ చూడొచ్చు. సో ఈ రిజల్ట్స్ తో పాటు 7 o'clock కి వీళ్ళ మేనేజ్మెంట్ కండక్ట్ చేయబోతున్నటువంటి ఈ కాన్ కాల్ కూడా వినడం చాలా ఇంపార్టెంట్. కాన్ కాల్ లో మేనేజ్మెంట్ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ షేర్ చేసింది అనుకోండి, మీకు వెంటనే మన వాట్సాప్ ఛానల్లో గానీ టెలిగ్రామ్ ఛానల్లో గానీ దాని రిలేటెడ్ గా షేర్ చేస్తాను. మీరు ఒకవేళ ఫాలో అవట్లేనట్లయితే మీకు మన ఛానల్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి వీడియో డిస్క్రిప్షన్ లోను, కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతా, వాటిని క్లిక్ చేయడం ద్వారా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఆనంద్ రాఠీ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రాఫిట్ లో కూడా 25% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఏఎం లోని 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది. కానీ అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ₹7 per share ఫైనల్ డివిడెండ్ ని అండ్ దాంతో పాటుగా 1:1 బోనస్ ఇష్యూను కూడా రికమెండ్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఆనంద్ రాఠీ వెల్త్ మేనేజ్మెంట్ యొక్క 1 share ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. నెక్స్ట్ జిఎం బ్రివరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ అండ్ టీసీఎస్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని చాలా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ లోని వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అవడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ బత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.